ఈ ప్రాబ్లం చూడండి. 3 resistors 1 ohm, 2 ohm and 3 ohm are combined in series. What is the total resistance of the combination? If the combination is connected to a battery of EMF 12 volts and negligible internal resistance, obtain the potential drop across the each resistor. ఇప్పుడు మన మోటో ఏంటో చూద్దాం. దీనిలో 3 resistors 1 ohm, 2 ohm and 3 ohm are combined in series. ఒక 3 ohms ఉన్నాయంట, 3 resistors ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్స్ని ఒక సిరీస్ కాంబినేషన్లో కలిపారు. ఒక్కొక్క దాని వాల్యూ 1 ohm, 2 ohm అండ్ 3 ohm. ఇలా కలిపిన ఈ 3 రెసిస్టెన్స్ ఎలా కలిపారు? సిరీస్లో కలిపారు. సిరీస్లో కలిపినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఈ టోటల్ ఇలా కలపడం వలన వచ్చే కాంబినేషన్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. అంటే REQ అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ EMF 12 volts, అంటే ఈ కాంబినేషన్ మొత్తాన్ని ఒక బ్యాటరీకి కనుక కలిపితే నేను ఇలాగా, ఓకే, దీని EMF ఎంత? 12 volts అంటున్నాడు. దీని కనుక బ్యాటరీ కలిపితే ఈ ప్రతి ఒక్క రెసిస్టర్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ నేను కనుక్కోవాలి. అంటే V1, V2, V3ని మనం కనుక్కోవాలి. ఇది మన యొక్క మోటో. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి? రెసిస్టెన్స్ ఇచ్చారు. R1 is equal to 1 ohm, R2 is equal to 2 ohm, ఓకే, R3 is equal to 3 ohm ఇచ్చారు. సో ఎప్పుడైనా కొన్ని రెసిస్టర్స్ని కనుక సిరీస్లో కలిపినప్పుడు వాటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? R1 ప్లస్ R2 ప్లస్ R3. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 6 ohms అనేది ఆ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు అయితే మనం ఇన్వెస్టిగేషన్ కూడా ఒకేసారి చేసాము. ఓకే, అలాగే ఇప్పుడు ఏంటి, మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది, టోటల్ EMF ఉంది. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ మనం కనుక్కోవాలి. ఆ కరెంట్ ఎంత? I ఈజ్ ఈక్వల్ టు V/R లేదా E/R. ఈ ఎంత? ఇది 12/6. దట్ మీన్స్ 2 amperes అనేది అందులోంచి వెళ్తున్న కరెంట్, అంటే ఒక్కొక్క రెసిస్టర్లోంచి వెళ్తున్న కరెంట్. ఇప్పుడు ఎప్పుడైనా మనం సిరీస్ కాంబినేషన్లో కనుక పెడితే అన్ని రెసిస్టర్లు గుండా పోయే కరెంట్ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుంది అనేది మన కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రతి రెసిస్టర్ గుండా పోయే కరెంట్ ఎంత? I. అన్నిట్లోనూ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ పొటెన్షియల్ డ్రాప్స్ కనుక్కోవాలి. అంటే V1 కనుక్కున్నప్పుడు IR1, V2 IR2, V3 ఈజ్ ఈక్వల్ టు IR3 అనేది వాటి యొక్క ఫార్ములాస్ ఓమ్స్ లా నుంచి. ఇప్పుడు V1 కనుక్కోమంది. V1 పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే అక్కడ ఉన్న పొటెన్షియల్ డ్రాప్స్ కనుక్కోవాలి. I ఎంత? 2 amperes. R1 ఎంత? 1 ohm, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 volts. తర్వాత V2 ఈజ్ ఈక్వల్ టు 2 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 volts. V3 ఈజ్ ఈక్వల్ టు 2 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 volts. ఈ మొత్తం మనం కలుపుకుంటే చూడండి 12 volts వస్తుంది. అది మనం కనెక్ట్ చేసిన బ్యాటరీ యొక్క EMFకి సమానం. అంటే అది చెక్ చేసుకోవడం అనమాట. అంటే సో ఇప్పుడు మనకు వచ్చిందా, ప్రతి రెసిస్టర్ దగ్గర ఉన్న డ్రాప్స్ వచ్చినాయి. సో టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది మనం కనుక్కోవాల్సింది.